వీడు ఇక్కడ నడుస్తున్నాడు చూడదు. సో వాడు నడుస్తున్న బాటలో మిగతా జంతువులు బస ఏర్పాటు చేసుకోలేదు. వీడు ఎక్కువ నడుస్తూ కొన్ని చెట్లకు ఆనుకొని పోతున్నాడు కాబట్టి అక్కడ పక్షులు వాడడం లేదు. సో వీడి స్పేస్ వీడికి ఇచ్చి వాటి స్పేస్ని అవి తయారు చేసుకుని వాటి స్పేస్కి వాడు రెస్పెక్ట్ ఇస్తూ వీడి స్పేస్ని వీడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది యూనివర్సల్గా లేదా విశ్వజనీనమైన ఒక గౌరవ సూత్రం ఇది. అంతే తప్ప ఊరికే మనం మీరు ఇప్పుడు అదే నువ్వు కాన్స్టిట్యూషనల్ బాడీ అనుకో, మై డియర్ రెస్పెక్టెడ్ లార్డ్షిప్స్ అనాలి, లేకపోతే గౌరవనీయులైన న్యాయస్థానం అనాలి, ఆనరబుల్ కోర్ట్ అనాలి. ఈవెన్ కోర్ట్, ఈవెన్ యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద ఇన్స్టిట్యూషన్, దట్ కన్స్ట్రక్షన్ ఆల్సో. అట్లా. సో అట్లాగే ఒక మఠాధిపతి అనుకో శ్రీ 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 అనాలి, లేదా ఆనరబుల్ 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 అనాలి. ఇంకా ఇంకా శ్రీ శ్రీ శ్రీ, ఇప్పుడు దానికి శ్రీ 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 తేజ మహారాజ్ వచ్చాడు, శ్రీ 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 నువ్వు వచ్చావు. ఇప్పుడు ఇంకొక పెద్ద స్వామి శ్రీ 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 పరమ పూజ్య అని తగిలించాలి. ఎందుకంటే ఆవిడ అందరూ సమానం ఎట్లయితారు. సో భేదభావం లేని స్థితి నిజమైన గౌరవం. నీతో సమానంగా చూసుకుంటున్నావు. ద వే యూ రెస్పెక్ట్, యూ ట్రీట్ యువర్ సెల్ఫ్, ఇన్ దట్ వే ఇఫ్ యూ ట్రీట్ అదర్స్, దట్ ఈస్ ట్రూ రెస్పెక్ట్. అది ప్రదర్శన కాదు, అది నీ స్వభావం. ప్రదర్శన అనేది తెలిసిపోతుంది అప్పుడే. కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు. అది ఏదో డైలాగ్ ఉంటుంది కదా టైసన్, జూనియర్ ఆర్టిస్టా ఎక్కువ చేస్తున్నాడు. అట్లా చాలామంది వాళ్ళ స్వభావం తెలియక ఎక్కువనో తక్కువనో. ఒక ఆర్కే లక్ష్మణ్ రాసిన, ఆర్కే నారాయణ రాసినటువంటి మై డేస్ అనే బుక్ చదువుతున్నా మా ఊర్లో. అది చదువుతున్నప్పుడు నాకు హెడేక్ వచ్చింది. ఇంగ్లీష్ వాయమ్మో ఎన్ని పదాలు, ఎన్ని కఠినమైన పదాలు. మాటి మాటికి డిక్షనరీ చూసి చదివిన పుస్తకం అది. నాకు మెనీ టైమ్స్ ఐ ఎక్స్పీరియన్స్ హెడేక్. ఇంగ్లీష్ రానందుకు బాధ లేదు, కానీ అన్ని పదాలు రానందుకు కొంచెం బాధ కలిగింది. అంటే ఇప్పుడు మనం నడుస్తున్నాను అన్నదానికి వీఆర్ గోయింగ్ ఫర్ ఏ వాక్. సో అది మనం రకరకాలుగా నడుస్తాం. ఊరికే నడుస్తాం, పిచ్చపాటిగా నడుస్తాం, లేకపోతే వ్యాహ్యాలకు వెళ్ళి నడుస్తాం, లేకపోతే ఒక లక్ష్యంతో నడుస్తాం, లేకపోతే దేశదిమ్మరిగా నడుస్తాం, లేకపోతే బాధలో నడుస్తాం. ఇంగ్లీష్లో అన్నిటికీ పదాలు ఉన్నాయి. ఐ యాంబుల్ అంటాడు, లేకపోతే ఐ వాక్ అంటాడు, లేకపోతే ఇట్లా రకరకాల ఐ వ్యాండర్ అంటారు, ఇట్లా ఐ రోమ్ అంటారు. సో అట్లా చదువుతున్నప్పుడు ఇన్ని పదాలు ఉన్నాయా అని. అందరూ నాకు ఒక సందర్భం వస్తే ఐ హ్యాపెన్ టు మీట్ ఎ ప్రొఫెసర్ ఇన్ చండీగఢ్. అన్నాను, సార్ ఇది ఇంగ్లీష్ అనేది నిజంగా కఠినమైన భాష అంటే ఆయన ఒక మాట చెప్పాడు నాకు. మరి ఇంగ్లీష్ విదేశీయులు రాసిన పుస్తకాలు నాకు తేలిగ్గా అనిపించాయి, కానీ మన భారతీయుడు రాసిన మై డేస్ పుస్తకం నాకు చాలా కఠినంగా అనిపించింది. అంటే ఆయన ఒక రహస్యం చెప్పాడు నాకు. భారతీయులకి ఇంగ్లీష్ ఎక్కువ నుండి వస్తుంది, తక్కువ నుండి వస్తుంది, కానీ ఎంత రావాలో అంత అయితే రాదన్నాడు. బికాస్ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు ఎంత నేర్చుకోవాలో, అందుకని అతిగా నేర్చేసుకుంటాం, దాంతో అతిగా రాసేస్తాం. లేదా నాకు రాదన్న భావనలో నువ్వు ఏదో అట్లా మాడేస్తావు. ఎంత నేర్చుకోవాలని క్లారిటీ నీకు రాదు, అది ఎప్పటికీ పరాయి భాషనే. అందుకని నీ మాతృభాష ఎలా మాట్లాడతావో అంత నేర్చుకో, అంతే. అంటే మా బుచ్చారెడ్డి సార్ ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు నాకు. ఇంగ్లీష్ అంటే మనం ఎప్పుడు నీ ప్రయోగం చేయొచ్చు, చేద్దాం ఎప్పుడే ఒకసారి చేస్తే వినేవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఏది మాట్లాడినా సరే ఒక వారం రోజులు తెలుగు ఇంగ్లీష్లో చెప్పాలి, వీలైతే హిందీ కూడా చెప్పాలి. తేజ ఎలా ఉన్నావు, తేజ కైసే, తేజ హౌ ఆర్ యు, దానికి నువ్వు ఆన్సర్ ఇచ్చి 3 భాషల్లోనూ చెప్పాలి. అప్పుడు నీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్ తెలుగులో ఏం చెప్పావో దాన్నే ఇంగ్లీష్లో వ్యక్తపరచాలి తప్ప అడ్డగోలికి చెప్పకూడదు. ఐఎమ్ డూయింగ్ ఫైన్ తెలుగులో చెప్పు ఫస్ట్, అప్పుడు తద్వారా తెలుస్తుంది నీ భావన ఏందో మాకు. బాగున్నాను, ఐఎమ్ డూయింగ్ ఫైన్, మెటిక్ హూ. నువ్వు చెప్పు, అది కాదు వేరే ఏదన్నా ఎనీథింగ్. పుష్ప సినిమా చూసావా, ఎలా అనిపించింది? దానికి కొంచెం లెంతీ ఆన్సర్ చెప్పి దాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీలో చెప్పు. పుష్ప సినిమా చూసాను, చాలా బాగుంది. చూసాను, బాగుంది. ఐ వాచ్డ్ పుష్ప అండ్ ఇట్స్ గుడ్. హిందీ మే పుష్ప దేకా ఈ అచ్చా థా. చాలాగా. ఇప్పుడు ఎక్కడ తప్పు దొరికిందో తెలుస్తుంది అన్నట్టు. నువ్వు చెప్పు. నేను కొంచెం కాంప్లికేటెడ్ ఇస్తాను నీకు. నాకు రాదు హిందీ. హిందీ కాదు, ఇంగ్లీష్ చెప్పు. జీవితం అన్నది ఒక ప్రవహించే నది లాంటిది. చెప్పబోయ్, నువ్వు అది ఆసువుగా చెప్పేయాలి, రాకపోతే నవ్వుకోవాలంటే అప్పుడు నీకు తెలుస్తుంది. అట్లా చెప్పు. జీవితం అనేది ఒక ప్రవహించే నది, ప్రవాహం లాంటిది. లైఫ్ ఈజ్ ఏ లైక్ ఏ రివర్.
సో లైఫ్ ఈజ్ లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్. నువ్వు చెప్పరా టైసన్ లాస్ట్? అదే హిందీలో చెప్పు. నేను నా జీవితాశయం ఏంటంటే పెయింటింగ్లు అమ్ముకోవడమే. చెప్పు చిన్న. ఇప్పుడు నా జీవితాశయం ఏంటంటే అదొక లైన్ ఒక word. ఫ్రేజ్ అది. పెయింటింగ్స్ అమ్ముకోవడం, పెయింటింగ్ వేయడమే. ఓకే చెప్పు నా జీవితాశయం ఏంటి? ఇప్పుడు జీవితాశయం, జీవితం అంటే లైఫ్, అంబిషన్, అంబిషన్ గోల్ అంటే లక్ష్యము. సో జీవితాశయం తెలిసింది కదా, భాష ఇట్లా తెలుస్తుంది. అంటే Life's ambition is to write. మై లైఫ్స్ అంబిషన్ Do painting. ఈజ్ టు పెయింట్. తర్వాత వాటిని అమ్ముకోవడమే అంటూ సెల్. To sell paintings. సో ఇప్పుడు దీన్ని మనం ఎన్ని రకాలుగా చెప్తాం తెలుసా తెలుగులో? ఇప్పుడు నీకు భాషా ప్రావీణ్యత ఇట్లా తెలుస్తుంది. ఇప్పుడు నా జీవితాశయము పెయింటింగ్స్ అమ్ముకోవడమే ఒకటైపోయిందా. నాకు ఒక జీవితాశయం ఉంది, అదేంటో తెలుసా? పెయింటింగ్ అమ్మడం. ఎగ్జాక్ట్ సేమ్ మీనింగ్ ఉంది, బట్ ఎక్స్ప్రెషన్ చేంజ్డ్. పెయింటింగ్ అమ్ముకోవడం మాత్రమే నా జీవితాశయం. చూడు 3 రకాలుగా చెప్పబడ్డది. జీవితాశయం అంటే ఏంటో తెలుసు? జీవితాశయం నాకున్నది ఒక్కటే, పెయింటింగ్ అమ్ముకోవడం. ఇది కూడా సేమ్. నువ్వు ఎన్ని రకాలుగా చెప్పినా ఇంగ్లీష్ అన్ని రకాలుగా చెప్పగలగాలి, హిందీలో అన్ని రకాలుగా చెప్పగలగాలి. అప్పుడు యాక్చువల్లీ నీకు లెర్నింగ్ తెలుస్తుంది, ఎక్కడ తట్టుకబడుతున్నావు. క్లియర్ డిఫైన్ అయింది. జీవితాశయం నాకున్నది ఒక్కటే, ఐ హ్యావ్ ఓన్లీ వన్ అంబిషన్, పెయింటింగ్ అమ్ముకోవడమే. టు సెల్ మై పెయింటింగ్స్ అట్లా అని చెప్పేవారు అనమాట. ఇప్పుడు పెయింటింగ్ అమ్ముకోవడము జీవితాశయం రెండు వేరే వేరే కాదు, రెండు ఒకటే. నాకు ఇదే డైలాగ్ అవుతుంది కదా. సో సెల్లింగ్ ఎ పెయింటింగ్ అండ్ హ్యావింగ్ ఎన్ అంబిషన్ ఇన్ లైఫ్ ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్ ఫర్ మీ. एग्जैक्ट डिस्क्रिप्शन है। सो पेंटिंग को बेचना और जीवन को समझना वो दोनों अलग अलग चीज़ नहीं है मेरे लिए। ఇప్పుడు ఇదేంది ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు నువ్వు ఏదన్నా తెలుగు పుస్తకం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే నీ దమాక్ యాక్టివేట్ అవుతుంది. సో లర్నింగ్ అనేది ఒక ఎక్స్ట్రాడనరీ ప్రాసెస్. మనం దాన్ని సీరియస్గా చేస్తాం, లేదా మ్యాథమెటికల్గా చేస్తాం, లేదా టూ మచ్ లాజికల్గా చేస్తాం. దాన్ని ఒక ఆటలాగా, ఆటలో ఒక ప్రగతి, ఈగో తీసేసి నవ్వుతారేమో అట్లా కాకుండా. సో ఇది ఒక 2 days చేసినాం అనుకో, నీ దమాక్ ప్రవహిస్తుంది, ఎక్కడెక్కడ ఆగుతుందో కూడా తెలుస్తుంది. ఏమంటే వెంటనే క్లియర్ చేసుకో, ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ చెప్తావు కదా. ఇప్పుడు కూరగాయలు రపరప తరిగి తీసుకొని రా, ఆగిపోతుంది మైండ్. అక్కడ నువ్వు చెప్పినా గో కట్ వెజిటబుల్స్ అండ్ బ్రింగ్ ఇట్ టు మీ. నేను చెప్పిన కూరగాయలు రపరప తరిగి, ఆ ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇడియమ్స్ ఉపయోగపడతాయి. అది ఎటువంటి ఈక్వాలిటీ ఇడియం వాడితే ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇప్పుడు రపరప అంటే క్విక్ చాపింగ్, లేకపోతే అటువంటిది ఏదో రప్పర్ అట్లా. సో ఇప్పుడు నేను ఇటువంటి చిన్న చిన్న ప్రయోగాలు ఎప్పుడు చేస్తూ ఉంటాను. నాకు ఇంకా కంపెనీ లేక చాలా ఆగిపోతా, అంటే కొన్ని కంపెనీలోనే చేయనికి వస్తుంది. కంపెనీ ఉండాలి కొన్నింటికి. అంటే ఉత్తగా నాకు నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనుకున్నాను అనుకో, నేను 3 భాషలు ఒకటి సరిపించుండి అయితే మై పాగలు కింద చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లా సో అట్లా లైఫ్ అనేది ఒక ఆటలాగా చూస్తే చాలా బాగుంది. ఇంకా జెన్ పరిభాషలో చెప్పాలంటే అపోనెంట్ లేని ఒక ఆట ఇది. యు ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ ఓన్ లైఫ్. అండ్ అవేర్నెస్ ఎప్పుడు వచ్చింది? నువ్వు గంట క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు ఎలా ఉన్నావో ఒక ఎరుకలో ఉంది అంతే. నాట్ టు ప్రూవ్ టు అదర్స్, నీకే అట్లా నీకు తెలుస్తుంది. ఎస్ ఐఎమ్ గెట్టింగ్ రిఫైన్డ్, నేను చాలా బెహతర్ అవుతుంది రోజుకి. నిన్నటికి ఈ రోజుకి ఇప్పుడు నా ఇంగ్లీష్ ఉందనుకో, ఆబ్వియస్గా ట్రెమెండస్ చేంజ్ వచ్చింది. నేను ఎప్పుడన్నా ఊరికే ఏదో సబ్జెక్ట్ అనుకుని మాట్లాడతా బాత్రూంలో. ఇప్పుడు నేను ఒక స్టేజ్ మీద ఉన్నా, ఇప్పుడు భారతదేశం యొక్క సనాతన ధర్మం గురించి చెప్పాలి. ఇదేంది పూర్తి పారిభాషిక పదాలతో చెప్పవస్తుంది. ఇప్పుడు సనాతన ధర్మం అనగానే దానికి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ నువ్వు పుస్తకాలు చదివితే తప్ప తెలియదు. లేదా ఇన్ జనరల్ ఏమంటారు, అవర్ సనాతన ధర్మ అంటే. ఇప్పుడు దీనికి మంచి పద్ధతి ఏమిటి? తెలుగులో అనుకోవడం, స్పీచ్ అనర్గళంగా ఇంగ్లీష్లో కూడా చెప్పేయడం. సో రాను రాను ఏమవుతుంది, నువ్వు మనసులో తెలుగు నడుస్తుంటుంది, నీకు ఇంగ్లీష్ బయట అయితే ఆసువుగా కొంచెం చిన్న గ్యాప్ వస్తుంది. బట్ దానివల్ల నష్టమేం లేదు, నువ్వు ఫాస్ట్ ఒకటంటే నేను బీపీఎల్లో పనిచేయడం వల్ల నేటివ్ స్పీకర్స్ అమెరికన్స్ వాళ్ళతో మాట్లాడడం వల్ల అదేంటి ఇంగ్లీష్ ఆలోచించక్కర్లేదు. అవును, నేను చెప్పేది నీ గురించి కాదు బాబు. తెలుసు, మా బాలాజీ టైసన్ ఉన్నారనుకో,
అవును, థింకింగ్ కూడా ఇంగ్లీష్ లో జరుగుద్ది. జరుగుతుంది. అసలు think It just కూడా చేయండి. అంటే మీకు వొకాబులరీ బిల్డ్ అవుతున్న కొద్దీ వచ్చేస్తుంది. vocabulary- కూడా ఆలోచిస్తుంది. కానీ నాకు కొంచెం మంచి పదాలు వచ్చినా వాళ్ళు నేటివ్ స్పీకర్స్ కదా, వాళ్ళతో అంటే కొంచెం భయపడతాను. అవును అవును అది కొంచెం అవును, ఉంటుంది. అవును, అవును. స్లాంగ్ ఇష్యూ. స్లాంగ్ కాదు, ఆ పదాల అర్థాలు ఎగ్జాక్ట్ పదాలు మనం ఇందాక అన్నాడు కదా, మనం అయితే ఎక్కువ తెలుగు ఇంగ్లీష్ నేర్చుకుంటాం, లేదంటే కొన్ని పదాలు హఠాత్తుగా. వాళ్ళ- సో నేను ఒకసారి ఒక కాన్వర్సేషన్లో ఉన్నా విత్ అమెరికన్స్ ఉన్నారు, ఒక ఈవెంట్కి వెళ్ళిన. నేను చెప్పిన తర్వాత దిస్ ఇస్ ఫ్యూటిలిటేరియన్ అన్నది. అనగానే వృధా. వేస్ట్. ఆహా, అందరు చూశారు ఫ్యూటల్ అంటే వృధా, కరెక్ట్. సో దెర్ ఈస్ నో సచ్ వర్డ్ కాల్డ్ ఫ్యూటిలిటేరియన్. వాళ్ళు అందులో ఒక అతను చెప్పాడు, డూ యూ నో మిస్టర్ కాంత్, యూ హ్యావ్ కాయిన్డ్ ఎ న్యూ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దెర్ ఇస్ నో సచ్ వర్డ్ కాల్డ్ ఫ్యూటిలిటేరియన్. ఫ్యూటైల్. ఫ్యూటైల్ ఇస్ దేర్. అప్పుడు నేను చెప్పాను, ద రీజన్ ఐ హ్యావ్ కాయిన్ దట్ వర్డ్ కాన్షియస్లీ బికాస్ వీ హ్యావ్ యూటిలిటీ అండ్ వీ హ్యావ్ ఫ్యూటిలిటీ. Utility means something useful. So utilitarian is there. Since we have utilitarian, why can't we have futilitarian? So this is amazing. If 1,000 people on this planet Earth use that word in WhatsApp and other mediums, Oxford may add a word in the ocean of vocabulary. చెప్పాడు అనమాట. సో అట్లా ఒక ప్రయోగంగా చూస్తే చాలా బాగుంది. ఎనీథింగ్. సో నువ్వు చిన్నపిల్లవాడు అయిపోవాలి. నీ మనసులో చెత్త ఉంటే నువ్వు లెర్నింగ్ ఎట్లా, నువ్వు ఎట్లా నవ్వుతావు, ఎట్లా డ్యాన్స్ చేస్తావు, ఎట్లా పాట పాడుతావు. ఇన్హిబిషన్. ఇప్పుడు చిన్నపిల్ల రోడ్డు మీద ఉందనుకో, ఆ పాట కనిపిస్తే డ్యాన్స్ చేస్తుంది. మనం డ్యాన్స్ చేయాలన్నా ఆపుతున్నాం. ఎందుకు ఎంతసేపు వేరేవాడు వేరేవాడు వేరేవాడు, వాడేమనుకుంటాడు వాడేమంటాడు, అంత బకవాస్. ఎవడు అనుకోవడానికి ఇవ్వలేడు. అందరికి ఒకసారి పిండం పెట్టి ఫ్రీ అయిపో.